రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చిండు దళితులు కాదు. పవన్ కళ్యాణ్ గారు కొట్లాడేది ఏం చెప్పనా, ఏదైతే నువ్వు అన్న దళితులకు అవమానం జరుగుతుందో వాళ్ళందరి న్యాయం కోసమే సనాతన ధర్మం, అందరు హిందువులుగా జీవించాలి, అందరూ ఉన్నది ఎక్కడ అక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే కూటమి ప్రభుత్వం కాదు, అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు కదా పట్టించుకునేది, చంద్రబాబు నాయుడు సార్ కానీ ఈయన కానీ కదా. నరేంద్ర మోదీ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అమెరికా కాదు, ఇది అమెరికా కాదు గారు, మీ పార్టీ ఎమ్మెల్యే గారు ఇక్కడ తప్పు జరిగినప్పుడు శిక్షించాలని కాదు, ఎవరైనా సరే విచారణ చేస్తారు, వాళ్ళ మీద విచారణ తగిన శిక్షలు వాళ్ళకు విచారణ చేపట్టాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అని ఎందుకు అడిగినా చెప్తా సార్. మీరు వాళ్ళ మీడియా ఉండొచ్చు సరే, నువ్వు ఆయన గురించే డైలీ నాతో తీసుకుంటావు, అయినా పర్లేదు చెప్తున్నా. నువ్వు ఆయనకు డబ్బు కొడితే కొట్టుకో, కానీ ఒక జాతికి అవమానం జరిగితే మేము ఒక రోజు ఏమన్నారు వీడియో కూడా పెట్టి చూపిస్తా, దళిత జాతికి వాళ్ళు తిడితే అవమానం చేస్తే మీకు కోపం రాదా, మీ తరపున నేను ఉంటా, మీరు స్పందించండి అంటున్నారు. ఇప్పుడు మేము స్పందిస్తున్నాం. చెప్పేది కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, అర్థమైందా నీకు? అన్ని ఆయనే చూసుకోడు. బ్యాడ్ అనలేదే అన్న, ఇంతసేపు నేను మాట్లాడిన పవన్ కళ్యాణ్ సార్ గురించి ఒక బ్యాడ్ మాట ఎక్కడికి వెళ్ళినాడు, ఆయన అభిమాని. ఓకే, మీరు ఆయన అభిమాని, నీ ఒక్కటే కాదు, నాకు కూడా సినిమాల పరంగా ఆయన అంటే ప్రాణం కోసుకుంటా. నా వీడియో నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఈ దళిత సంఘ నాయకులు ఎక్కడ పోయారు? ఈ దళిత సంఘ నాయకులు రేపు ధర్నాలు జరిగితే ఎంఆర్పిఎస్ ఇక్కడికి రాండి, ఈడ వేలాది సంఖ్యలో రాండి, మోకాలుగుండు బొడుగుండుకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి? కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ రావాలి. అంతకుముందు కూడా వాడు పిచ్చోడు ఉండే కత్తి మహేష్ గాడు, వాడు ఇది ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది, ఇక్కడ ఇది అయింది, పవన్ కళ్యాణ్ రావాలి. ఏదైతే అరే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి, ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి. పిచ్చోళ్ళ మంచోళ్ళ తెలిసి మాట్లాడుతుర్రా, తెలియక మాట్లాడుతుర్రా? పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే గత 2-3 నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు దానికి? వాస్తవానికి మీరు అన్నట్టు ఒక రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలనే పవన్ కళ్యాణ్ గారు ఒక పెను మార్పుగా మారారు. వాస్తవానికి మనం చూసినట్టయితే మొన్నటికి మొన్న మన నరేంద్ర మోడీ గారు కూడా మేరా సాత్ పవనే అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలను కూడా పవన్ కళ్యాణ్ గారు శాసిస్తున్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కనబడడం లేదన్నారో వాళ్ళు కళ్ళున్న కబోదులు, వాళ్ళు కళ్ళున్నా చూడలేరు. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నా కూడా అభివృద్ధి జరగడం లేదంటున్నారు, సంక్షేమ ఫలాలు ఇస్తున్నా సంక్షేమ ఫలాలు అందడం లేదు, అందులో 2000 నొక్కేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనబడడం లేదు అంటున్నారు. ఇలాంటి కళ్ళున్న కబోదులకు మనం చెప్పేది మాట ఒకటే, మీరు మూసుకొని అన్నీ సపరేట్గా ఉండండి. ఆల్రెడీ మీ సీట్లన్నీ చినిగిపోయినాయి, 11కి వచ్చింది, ఇక మిగిలిన అన్ని మూసుకొని సపరేట్గా ఉంటే బెటర్ అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ముఖ్యంగా మహిళల పట్ల, మహిళల రక్షణ కోసం ఎక్కువగా ఆయన పాటుపడుతుంటాడు. కానీ రీసెంట్గా కుప్పంలో ఒక మహిళల్ని ఎంత దారుణంగా కొట్టారో మనం చూసాం, చెట్టు కట్టేసి. సో అలాంటి విషయాన్ని కూడా ఆయన రియాక్ట్ కాలేదు, ఎటెళ్ళిపోయాడు, దాక్కున్నాడు అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఏం చెప్తారు? దాక్కోవడం అని కాదన్న, ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ప్రణాళికలు అనేది రచించడం జరుగుతుంది. కొన్ని ఇప్పుడు మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు కలెక్టర్స్ తోటి, కానీ అన్ని సంక్షేమాల వాళ్ళకు సంబంధించిన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు కుప్పం సంఘటన ఒకటే కాదు, ఏదున్నా అది అందరి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఒక మహిళ అనేది దానికి కూడా రాజకీయాలకు లాగడం సరికాదు. ఎందుకంటే ఆమె రాజకీయాలు చేసే మహిళ కాదు, ఆమె కామన్ చిన్న సాధారణ మహిళ. అలాంటి మహిళలను కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఇదే వైసీపీ పార్టీకి నిదర్శనం. ఏంటంటే వాళ్ళు చేసే ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ అనిపోయిందా ఇప్పటికైనా ఇవి మానుకోవాలి. ఎందుకంటే సాధారణ మహిళ, ఆమె ఏదో అప్పు చేసిందట, సరే ఏది చేసినా ఆమెకు రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు. అంటే ఏదేమైనా ఆయన సినిమా బిజీలో ఉండొచ్చు, ఏదో ఒక బిజీలో ఉండి ఇట్లా రాలేకపోతున్నాడు అనుకోవచ్చా? తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది మామూలు పదవి కాదు. రేపు మాపో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ఇప్పటికే కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. సో అనేక బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ సాధారణ ఏదైనా చిన్న ఇష్యూ జరిగిన పవన్ కళ్యాణ్ గారికి ముడి పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అసలు సొసైటీలో ఎక్కడైనా, ఏ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళండి, ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ రావాలి. అంతకుముందు కూడా వాడు పిచ్చోడు ఉండే కత్తి మహేష్ గాడు, వాడు ఇది ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది, ఇక్కడ ఇది అయింది, పవన్ కళ్యాణ్ రావాలి. ఏదైతే అరే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి, ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి.
పిచ్చోళ్ళ మంచోళ్ళ తెలిసి మాట్లాడుతుర్రా తెలియక మాట్లాడుతుర్రా కొంచెమన్నా అవగాహన ఉందా లేదా అనేది అసలు వైసీపీ పార్టీకి అర్థమవుతలేదు నాకు. ఎందుకనండి ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయండి, ప్రపంచ దేశాలలో కూడా ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. ఎవరో కొట్టినంత మాత్రాన సరే కొట్టడం అది తప్పే రైట్ అని ఎవరు కూడా అనడం లేదు. కానీ దానికి పవన్ కళ్యాణ్ రావాలి అది కాదండి సమస్యను. మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర వైసీపీ పార్టీ ఎవరైతే అక్కడ నాయకులు ఉన్నారో దాన్ని పవన్ కళ్యాణ్ రావాలని క్వశ్చన్ చేయడం కాదు, ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందండి, మంచి గుర్తింపు వస్తుంది మీకు ప్రజల దగ్గర. అంతే తప్పించి అన్నిటి ఏదంటారు మోకాలకు బొడుగుండుకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి? ఆయనకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, చాలా ఇది ఉంది. ఇప్పుడు ఎవడో కనబడడం లేదంటుండు. మొన్న పాపం అభిమాని కోరిక మేరకు సెలూన్ వచ్చి కటింగ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. వచ్చి 20 రోజులు కూడా కావడం లేదు, 2 నెలలుగా 3 నెలలు కనబడతలేదు. ప్రతి అభివృద్ధి కనిపిస్తే సరిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారి మాట పదే అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది, పవన్ కళ్యాణ్ అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పాడు. ఏపీలో పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ప్రోగ్రామ్స్, కొద్ది మాత్రం చేస్తారు. నిన్ననే చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెంట్రల్ క్యాబినెట్లో మరి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళకు మంత్రి పదవి ఇస్తారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి మంత్రి పదవి ఇస్తామనే మీద చర్చ జరుగుతుంది. నిన్న పోయి ఢిల్లీ పోయి ఇద్దరిని పిలిచాడు నరేంద్ర మోడీ గారు, నడుస్తుంది. సో రీసెంట్గా కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టారు అప్పు తీర్చలేదని చెప్పేసి. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు. అసలు మరి ఎటు వెళ్ళిపోయాడు అనే విధంగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉంటాడు, ప్రజలలో ఉంటున్నాడు. ఎందుకంటే అక్కడ చూసినటువంటి మీడియా ఛానల్స్ కూడా కొంచెం ఫోకస్ తగ్గించినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఇప్పుడు ఇటు రాజకీయ పరంగా కానీ ఇటు సినిమా పరంగా ప్రతి ఒక్కరు కానీ కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూడండి అంత మీద ఆయన ఉండేది హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉండే వ్యక్తి, కానీ హైదరాబాద్కు రాకుండా అక్కడనే నియోజకవర్గాలలో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉంటుండు. గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటుండే అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుండు. ఎందుకంటే కొంతమంది కావాల్సుకొని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ చేయడం తగ్గించాలి. భవిష్యత్తు రాజకీయాలలో సీఎం అయ్యే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కంపల్సరీ వారి మీద ఇప్పటి నుంచే నెగిటివ్ టాక్ చేస్తే గిట్ట భవిష్యత్ తరాలలో సీఎం కావద్దనే సంకల్పంతో చేస్తున్నారు తప్ప ఇలా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల మధ్యలో ఉంటుండు, ప్రజా సమస్యలు ఎత్తుండు. అదేవిధంగా కుప్పంలో చూసుకున్నటువంటి సంఘటన చాలా బాధేసింది. ఎంత ఏమైనప్పటికీ కూడా అట్లా ఒక మహిళను అట్లా అప్పు కట్టలేదని చెప్పేసి అట్లా చేయడం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా మాటతో సంబంధంతో ఇలా కూడా రేపు ఇచ్చే విధంగా చూసుకొని అది చెప్పాలి తప్ప ఇలా చెట్టు కట్టేసి ఇలా రాష్ట్ర పరువైనట్టు ఒక మహిళ అంటే ఇలా మహిళను చెట్టు కట్టేసి అట్లా వేయడం అంటే అది రాష్ట్రం పరువైనట్టు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎలాంటి జరగకుండా కూడా ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.